ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మీకు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన కృపచేత, ఆయన దయచేత మనం ఇంతవరకు కాపాడబడుతూ ఆయన సన్నిధిలో మనం నడిపించబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం. మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ పరిచర్యలో ప్రభు నాకు చక్కటి సహకారుణ్ణి, ఈ కంప్యూటర్ సంబంధించి, ఈ ఎడిటింగ్ సంబంధించిన విషయాలు నాకు సహాయము కలుగు నిమిత్తమై దేవుడు ఎవరైనా నమ్మకస్తుల్ని అనుగురించి నిమిత్తమై మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కడనే వీడియో ఎడిట్ చేసుకోవాలి, వీడియో తీయాలి, వీడియో ఎడిట్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా నేను ఒక్కడనే చేసుకోవాల్సి వస్తుంది. అటువైపు సేవ, బయటికి వెళ్ళాల్సి వస్తే మీటింగ్లకి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇటువైపున కుటుంబం చూసుకోవాలి, ఆదివారపు ఆరాధనలు, విజిటింగ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. వీటన్నిటికి తోడుగా ఈ పరిచర్య మళ్ళా గత ఒక 4-5 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. ఆయన కృపను బట్టి దినదినము మెరుగవుతూ ఈ యొక్క వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. సో నాకు ఎవరైనా మంచిగా నమ్మకమైన దేవుని బిడ్డలు సహాయకులు ఉంటే బాగుంటుందని నా కోరిక. మీ ప్రాంతంలో ఏ విషయమై జ్ఞాపం చేసుకుంటే ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను ప్రభు కృపను బట్టి. కాబట్టి మీ యొక్క సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే నమ్మకమైన వ్యక్తులు ఈ పరిచర్యకు అవసరం. మనము డబ్బులు ఇచ్చి చేపించుకునే పరిస్థితి లేదు. అందువలన సహాయకారులుగా దేవుని బిడ్డలు ఎవరైనా వాలంటరీగా మనస్ఫూర్తిగా నేను వచ్చి పరిచర్యకు సహకరిస్తాను అన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు లేపునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే, నెమ్మదిగాను మనం బ్రతకాలంటే ఏం చేయాలి? సుఖమైన నెమ్మది కలిగిన జీవితం అనుభవించాలంటే నువ్వు ఎలా ఉంటే అనుభవిస్తావు? దేవుని దాసుడు పౌలు గారు తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఆయన రాస్తూ అంటాడు. ఏమంటున్నాడంటే, మనము సంపూర్ణ భక్తియు నెమ్మది కలిగి సుఖముగా మనము బ్రతుకు నిమిత్తమై మనం ఏం చేయాలి అని ఆయన వివరిస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు మనము ఏం చేయాలట? ప్రార్థన, విజ్ఞాపన, మనము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దైవజనుడు సంఘమునకు ఉద్బోధించాడు, తిమోతికి చెప్పాడు. ఈరోజు మనకు కూడా ఆ మాటలు వర్తిస్తున్నాయి. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే, మనము ప్రశాంతమైన జీవితం, సంపూర్ణ భక్తి, నెమ్మది కలిగిన జీవితం మనం అనుభవించాలంటే మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, మనుషులందరి కొరకు ఇవి చేయాలి. ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అదే సమయంలో కృతజ్ఞతాస్తుతి దేవునికి మనం అర్పణ చేయాలి. సో ఇప్పటికే ఎలక్షన్లు అయిపోయాయి. దరిదాపుగా మనం రిజల్ట్కి సమీపంలో ఉన్నాం. ఈ యొక్క జూన్ మాసం రాగానే 3-4 తేదీల్లోనే మనకు అర్థమైపోతుంది మన యొక్క జీవితాల్లో మనం ఎలాంటి కాలమును, ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్నామో. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. నిశ్చయముగా ముందున్న కాలంలో మనము ఈ విధంగా నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఎక్కువగా ప్రార్థనలు చేయాలి, ఎక్కువగా యాచనలు చేయాలంటే దేవుని బ్రతులాడుకోవాలి, విడవకుండా. దైవజనుడైనటువంటి ఎలీషా కర్మేలులో పర్వతంలో ఆయన నివసిస్తున్నప్పుడు షునేమీరాలు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది, విడవకుండా ఏడుస్తుంది. గెహాజీ వచ్చి ఆమెను పక్కకు తీయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఆ దైవజనుడి పాదాలు విడవలేదు. తనకు ఎదురైన
కష్టం విషయమై, తనకు ఎదురైన బాధ విషయమై ఆమె దైవజనుని బాధలు పట్టుకుని యాచిస్తోంది. నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నీవు దిగి వస్తేనే కానీ నేను ఈ యొక్క సమయంలో నిన్ను విడువను అని ఆమె యాచన ప్రార్థన వేరు, పట్టు విడవకుండా యాచించటం వేరు, అలాగే విజ్ఞాపనలు చేయటం వేరు. పదే దేవుని సన్నిధిలో ఉండి ఆ నాశన మధ్యలో నుండి నీతిమంతులను తప్పించు నిమిత్తమై పితృడైన అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలుచుని యాచించాడు, విజ్ఞాపన చేశాడు. అయ్యా నీతిమంతుల్ని దుష్టులతో కూడా కలిపి నాశనం చేయడం నీకు దూరమగును గాక, అలా నువ్వు చేయకుందు కాక అంటూ దేవుని బ్రతిలాడుతూ విజ్ఞాపన చేశాడు. అదే సమయంలో ఈ ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయటం మాత్రం కాకుండా నా ప్రార్థనలన్నీ నువ్వు ఆలకించవని కృతజ్ఞత. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే అడిగి ఉన్నామో వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభువుని యేసయ్య కృత నిబంధనలో మనకు నేర్పించాడు. సో ఈ మాట ప్రకారంగా మనం చేసిన ప్రతి ప్రార్థన నిశ్చయముగా నేను నమ్ముతున్నాను అన్నటువంటి ఈ ప్రార్థనలు ఆయన ఆలకించాడు. ఈ ప్రార్థన, యాచన, విజ్ఞాపనలు ఆయన అంగీకరించాడు అని. దేవా నువ్వు అంగీకరించావు, నువ్వు నా మాటను నన్ను త్రోసివేయలేదు, నా విజ్ఞాపనకు పెడచెవిని పెట్టలేదు, నువ్వు ఆలకించావు, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితాల్లో ఆయన ఈ కృతజ్ఞతను బట్టి మనము అడిగిన వెంటనే ఇంకా పొందక మునిపే మనం పొంది ఉన్నామనే కృతజ్ఞత ఆయనకి చెల్లించినందువలన ఆయన కూడా మన ఎడల ఎంతో ఆనందం, సంతోషం కలిగి నిశ్చయంగా మన కార్యాలన్నీ ఆయన చేస్తాడు. అప్పుడు మన జీవితాల్లో నెమ్మదిగాను, సుఖముగాను మనం బ్రతకడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘం ప్రభువైన యేసయ్య ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి పరమునకు వెళ్ళినటి నుండి వారు సేవకుల్ని, ప్రవక్తల్ని, సంఘమును హింసిస్తూనే వస్తున్నారు. హింసించడంలో క్రైస్తవుల్లో కపట సహోదరుల ద్వారా కూడా హింసలు వచ్చాయన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా చాలా మటుకు ఆ దినము నుండి క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి వెళ్ళి పరమునకు వెళ్ళి 10వ రోజున పెంతెకొస్తు ఆ దినాన అభిషేకాన్ని కుమ్మరించిన నాటి నుండి సంఘముగా రూపుదిద్దబడినది మొదలుకొని ఇప్పటి వరకు సమస్యలు వస్తూనే ఉన్నాయి, పోరాటాలు వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా సంఘమును లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అన్ని పరిస్థితులు, అన్ని కాలాల్లో కూడా దేవుడు తన శరీరమును, సంఘమును ఇంకా ఆయన సజీవులుగానే నిలబెట్టి ఆ సంఘమును ఆశీర్వాదకరంగా అనేకులకి మాత్రమే కాదు లోకానికే ఆయన సంఘమును దీవెనకరంగా ఉంచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఆ యొక్క పరిశుద్ధుల గుంపులో క్రీస్తు శరీరమును సంఘములో మనల్ని కూడా దేవుడు కరుణించి ఒక భాగంగా ఆయన ఉంచుకొని ఆ సంఘము కొరకు మనం చేయవలసిన ప్రార్థనల విషయమై ఈ రోజున మనకు చెప్తున్నాడు. మనము కూడా మన దేశంలో నెమ్మది పొందవలసిన, నెమ్మది కలిగినటువంటి జీవితాల కోసం, కాలం కోసం ఇక ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు, రాబోతున్నటువంటి కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నిశ్చయముగా మనకు ముందు అయితే సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటిని మనం తప్పించుకోవాలి అని అంటే మనం ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు ఇవన్నీ మనం చేయాలి. దేశం కొరకు, దేశాన్ని ఏలుబడి చేసే ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, వారు దేవుని బిడ్డలకి, సంఘమునకు వ్యతిరేకంగా సాతాను యొక్క ఆలోచనలతో సంఘమును హింసించే పరిస్థితుల్లో రాబోతున్నాయి. కనుక మనం వాటి విషయంలో జాగ్రత్త వహించి నిశ్చయముగా ఈ ప్రార్థన, విజ్ఞాపన, యాచన కన్నీళ్లతో విడిచిపెట్టే ప్రసక్తి లేదయ్యా, నువ్వు కార్యము చేసేంత వరకు అంటూ మనం చేయాలి. అదే సమయంలో కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడే మనం నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవించగలం. మనము నెమ్మదిగా, సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనం చేయవలసిన కార్యాలు దేవుని యొక్క ఆత్మ మనకు దాటిపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఈ విధంగా ధైర్యపరిచారు, బలపరిచారు. ముందున్న కాలం ఎలాంటిదో, ఏ విధమైనటువంటి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు. కానీ
మేము మీ సన్నిధిలో మీ యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని మేము సంపూర్ణ భక్తియు నెమ్మది కలిగి సుఖముగా మేము బ్రతుకాలంటే మేమి చేయాలో మనుషుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, రాజుల కొరకు మేము చేయవలసిన పనులేంటో మీ యొక్క లేఖనాల ద్వారా విషదపరిచారు. అవును తండ్రి, ఆ విధంగా మా జీవితంలో మేము ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మేము చలిస్తున్నప్పుడు మేము నెమ్మది కలిగి బ్రతుకుతామని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. మాటలు విన్న నీ ప్రియుడలైన మేమందరము అయ్యా భయభక్తులు కలిగిన వారమై, జాగరూకులమై మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం వచ్చాయి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించండి. నా ప్రభా, అయ్యా ముందున్న కాలం కొరకు మేము ఆధ్యాత్మికంగాను శారీరకంగాను సిద్ధపడే మీరు అక్కడికి రాజ్యానికి వచ్చినటువంటి ఆ ప్రత్యక్షత కొరకు ముందుకు సాగుటకు సహాయం వచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా నెమ్మది కలిగిన జీవితాన్ని ఆశిస్తున్న వారందరికీ కృపతోడేమిటి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా విధంగా ప్రార్థన, విజ్ఞాపన మనం చేద్దాం. ఎవరు తప్పకుండా ఆయన కృప చేత మనల్ని నింపి పంపిస్తాం. ప్రైజ్.